తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్లారు. సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా సీఎంను కలవడం వెనుక ఆంతర్యం ఏంటని రాష్ట్ర ప్రజలు సరికొత్త చర్చ మొదలైంది. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన విషయం తెలిసిందే. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామాలలో తాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అధికారులతో చర్చించి హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని మంత్రి అన్నారు. ఇప్పటికే వివిధ గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంది. త్రాగునీటి సమస్య ఎక్కడున్నా దయచేసి నా దృష్టికి తెమ్మని పౌరులందరినీ కోరుతాను. ఒక ప్రజాప్రతినిధులే కాదు, ఎవరున్నా త్రాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. మిషన్ భగీరథ యొక్క నీటి లభ్యత కావచ్చు, స్టోరేజ్ కి ఉన్న ట్యాంకుల వ్యవస్థ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్కి అయ్యేటువంటి పైపులకు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, ఈ 3 అంశాల లోపల 3 అంచెల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాని వెంటనే నిధులు కూడా ఉన్నాయి, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించిన వాళ్ళని బాధ్యులను కూడా ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తేకపోతే వాళ్లే బాధ్యులు అనే మాట కూడా చెప్పాను. కాబట్టి గ్రామాల అభివృద్ధి అనేటువంటి అయితేనే రాష్ట్ర ప్రగతికి ముందుకు పోయేటువంటి అవకాశం. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజల తరపున గొంతుకను విడిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాత ఎవరైనా అని స్పష్టం చేశారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని అన్నారు. గతంలోనూ చాలా మంది ఇలాగే కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నారని, అలాంటి వారు ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటారో ఇక చూస్తారని, రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని తెలిపారు. మీ గురువులతోనే కాదు మీ వల్లే ఏమవుతుంది అంటూ కేటీఆర్ విమర్శల అస్త్రాలు సందర్శించారు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలును తప్పించుకునేందుకు నిత్యం ఏదో ఒక అవినీతి కథ అల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 6 డిక్లరేషన్లు అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని, నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని అన్నారు. రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండు. చూసిండ్రా లేదా మీరు? నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్ర ఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. నాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్దాలు, నేడు పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ అన్నారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్ల ఆడపడుచులు ఉన్నారని, వారందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు. మార్చి 17తో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి అవుతాయని, ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు ఉంటాయని, ఆలోపు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తేనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని అన్నారు. మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు కాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది. 100 డెడ్ లైన్, 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది. 50 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతుర్రా అయింది నిన్ను? రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండాలే, వద్దు నిండా నిన్న వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడు ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది.
దగ్గర దగ్గర 2 నెలలకు రానే బట్టే మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళొక గోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బూటకపు ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని కశీష్ ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరు వచ్చి ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని నమ్మవద్దని, బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్ర అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను గడప గడపకు వివరిస్తూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ముగ్గురు నాయకత్వం మీద మీకు ముందున్నాం. కార్యకర్తలుగా జీవితాన్ని ప్రారంభించి పార్టీ కొరకు కష్టపడుతూ నాయకుడికి నమ్మకంతో పనిచేస్తూ కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండడం వల్లనే మాకు ఈ స్థాయి అవకాశం ఇచ్చడం నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను వస్తున్న సమయంలోనే సోదరుడు ఒక మాట చెప్పిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు, రాజకీయంగా పార్టీని బలోపేతం చేసి కష్టపడుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలకు అగ్రనాయకత్వం అనుకున్న రీతిలో మాకు అందుబాటులో లేకపోయింది. రాబోయే కాలంలో కానీ అందుబాటులో ఉన్నట్టయితే మరింత జోరుతో ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి మోడీని నిర్వహించాలనేదే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేని ఆలియన్స్ అది ఇప్పుడు పార్టీలు చెల్లు చెదిరైపోతున్నాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. మోదీ దేశం కోసం పనిచేస్తే కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కుటుంబం కోసం పనిచేస్తే పార్టీ అని అన్నారు. సామాజిక న్యాయం పేరుతో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. ఈరోజు నితీష్ కుమార్ గారు ఆ యొక్క కూటమి నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజలు కూడా మీరు గమనించాలి. అవకాశవాద రాజకీయాలు కేవలం వీళ్ళ మోదీ గారు అవినీతిని అరికడతా ఉన్నారు. కుటుంబ పాలనను చరమగీతంతో ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పడము, అండ్ మోర్ పర్టికులర్ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోర్ ఓవర్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ ఓటు కోసం వారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడిప్పుడే కనువిప్పవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మోదీ గారు దేశం కోసం, దేశమే నా కుటుంబం అని చెప్పి వారు పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఇవాళ నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యుల కోసం పనిచేసే పార్టీగా. ప్రజాస్వామిక పాలన ఉద్యమకారుల పాత్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హుజరాబాద్కు శాసన మండలి సభ్యులు, టీజేఎస్ అధ్యక్షులు ప్రొడ్యూసర్ కోదండారాం విచ్చేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండారాంను హైదరాబాద్ లో కామారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి, టీజేఎస్ ప్రతినిధులు సన్మానించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ నిజన రమేష్, జిల్లా ప్రెసిడెంట్ కుంబాల లక్ష్మణ్, ప్రతినిధులు రజనీకాంత్, మధు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కేంద్ర నిధులతో సర్పంచులు నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను కూడా ప్రారంభించకుండా సర్క్యులర్లు జారీ చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా జిల్లాలో రాచరిక పోకడలతో సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు పాల్చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వము ఏకగ్రీవంగా గెలిచిన గ్రామ పంచాయతీలు కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఈ 31st తోని వాళ్ళ పదవి కాలం ముగుస్తున్నది. వాళ్ళు అప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి, అప్పుడున్నటువంటి ఆ లీడర్లను నమ్మి
అప్పుడు అధికారం నమ్మి అన్ని పనులు చాలా పనులు చేశారు. సరే కేంద్రం మోడీ గారు నిధులు ఇస్తారు, ఇచ్చిన మాట తప్పరు, నిధులు తెస్తున్నాయి మాకు ఇస్తారు కదా అని చెప్పి చాలా మంది సర్పంచులు మోడీ గారు ఇచ్చిన నిధులు ఇలా ఈ నాయకులు ప్రభుత్వం ఇస్తుంది ఎటుపోతే పైసలు కాదని చెప్పి అన్ని పనులు చేయించుకున్నారు, చాలా పనులు చేశారు. గ్రామ పంచాయతీ నిధులు మనవి. అప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వక ఇబ్బంది పడుతుంది, కనీసం బిల్లు రికార్డు ఇవ్వాలి. నాకు తెలిసి ఇప్పటికే 1800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆల్రెడీ, వాళ్ళ బిల్స్ పెండింగ్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ కూడా కనీసం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఇవాళ ఈ 31 తారీఖు అయిందంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్క సర్పంచ్ 80 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయల వరకు కూడా నమ్మి పనులు చేశారు. కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయి బీఆర్ఎస్ ను ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకటంటే తాము 10 అంటామని తెలిపారు. మల్లు రవి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కేటీఆర్ స్థాయి గురించి మల్లు రవి మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, హరీష్ రావు గారినో నోటికొచ్చినట్లు తిట్టడమే పనిగా పెట్టుకున్నారనే విషయాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి విషయాలను మీ ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను. ఏ మాత్రం లాజిక్ లేకుండా ఇచ్చిన హామీలు ఎట్లాగూ అమలు కావట్లేదు, ప్రజల్లో ఒకలాంటి భావన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామేమో, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు కావట్లేదేంటి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో మిగతా నాయకులు బీఆర్ఎస్ పార్టీ తిట్టడంలోనే ప్రముఖంగా ఉంటున్నారు తప్పితే ప్రజల పనిలో లేరనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యతిరేకత గ్రామాల్లో తోడవుతుందనే విషయాన్ని గమనించి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిరోజు మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న విషయాన్ని మరి గమనించాలా. చాలా హాస్యాస్పదంగా మారుతూ ఉన్నారు. నిన్న మల్లు రవి గారని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు. నిన్న మొన్న ఆయన పనేంటి? ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పని ఉంటే ఆ ఆఫీస్కో ఈ ఆఫీస్కో ఫైల్ పట్టుకొని తిరిగో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమన్నా పనిచేసినటువంటి ఒక ఆయన అక్కడికి పోయి కూడా కేటీఆర్ గారిని తిరుగుతున్నారు. ఇమ్డీ గ్రూప్ లో తాత్కాలికంగా విభేదాలు ఏర్పడినా త్వరలోనే సర్దుకుంటాయని సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాము సూచించిన ఎంపీ స్థానాలు ఏదైనా ఒకటి కోరుతున్నామన్నారు. గవర్నర్ నిర్ణయం పట్ల కేటీఆర్ తీరు సరైంది కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ కే ఉందంటున్న వెంకటరెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇటు ఇండి కూటమితో పాటు అటు ఎన్డీఏ కూటమి మధ్య కూడా పోటాపోటీ వాతావరణం ఏర్పడ్డది. ఇండి గ్రూప్లోని కొన్ని పక్షాలు ఎన్డీఏ గ్రూప్లో చేరడం వల్ల ఇప్పుడు ఈ తెలంగాణపై ఏ రకంగా ప్రభావితం చూపబోతుందో అనే అంశాలపై తాజా రాజకీయ అప్డేట్స్, తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే అలాగే జాతీయ కౌన్సిల్ సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్ వెంకటరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి వెంకటరెడ్డి గారు, ఈ ఎన్డీ గ్రూప్లో వస్తున్న మార్పులు, కొన్ని పక్షాలు బయటికి వెళ్ళడము, ఈ పరిణామాలు ఎన్డీ గ్రూప్ను ఎట్లా ప్రభావితం చేస్తాయి? దాని ప్రభావం మన రాష్ట్రం మీద ఎట్లా పడబోతుంది? ఇండియాలో వచ్చిన ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన వ్యక్తిగత పదవి వ్యామోహం వల్ల ఇవన్నీ జరుగుతాయని మనం లల్లు ప్రసాద్ యాదవ్ ఇంతకుముందు చెప్పినని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రభావం తెలంగాణలో పడదు. బహుశా కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీని ఓడించాలి అంటే ఈ ఇండియా కూటమిలో ఉన్న సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకోగలిగితేనే ఎన్డీఏను కొట్టగలుగుతారు. ఇప్పుడు సీట్ల సమస్య డెఫినెట్గా వస్తుంది. ప్రాంతీయ పార్టీలలో ఈ సీట్లు ఎవరికి వాళ్ళు ప్రధానాంశంగా చూస్తుంటారు. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? గవర్నర్ మా నామినేటెడ్ మెంబర్స్ని తిరస్కరించింది, కాంగ్రెస్ పంపిన అభ్యర్థుల్ని ఆమోదించింది. గవర్నర్ కాంగ్రెస్కు బీజేపీకి బంధం మరోసారి బయటపడ్డదని కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్కు బీజేపీకి బంధం అంటే అది అర్ధరహితమైంది.
దేశ రాజకీయాలు ఆలోచించేవాడు ఎవడు ఆ మాట చెప్పడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయోజనం కోసం బీజేపీని బలపరుస్తుంది? దేశ స్థాయిలో బీజేపీ వర్సెస్ బీజేపీని గద్దెదించి అధికారంలోకి రావాలనుకునే కాంగ్రెస్ వాళ్ళిద్దరు ఎట్లా కలిసి ఉంటారు? ఇప్పుడు వాళ్ళది కప్పుపుచ్చుకోవడానికి నెపం వీళ్ళ మీద వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హౌసింగ్ బోర్డు స్కామ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చూపారు. ఆ తర్వాత అది ఏమైందో పక్కకు పడిపోయింది. అంటే ఆ క్రమంలో ఉత్తమ్ మళ్ళీ కేసీఆర్ను కాపాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎట్లా అంటారు? హౌసింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు ఏం చేయగలిగాడు? ఆయన ఊరికి ఆరోపణలు తప్ప ఏం చేయలేకపోయినాడు కదా. ప్రజల సొమ్ము ఇది, ఎవరు చేసినా దాన్ని తప్పు పట్టాల్సిందే, వీళ్ళకి చేయాల్సిందే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. కాబట్టి అట్లా మనం భావించాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల నాటికి ఎన్డీ గ్రూప్లోని భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్న భేదభావాలను రూపుమాపుకొని పటిష్టమయ్యే అవకాశాలు ఇంకా ఉన్నాయని కూడా అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ 5 స్థానాల్లో మేము బలంగా ఉన్నామన్న విషయాన్ని కేంద్ర అధిష్టానానికి అలాగే ఇండియా గ్రూపుకు పంపాము. అందులో ఏ సీటు ఇచ్చినా మేము పోటీకి దిగుతాము, మాకు సమ్మతమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే సిపిఐ పార్టీలో ఏ పదవి మీద కూడా ఏ పదవి వల్ల కారణంగా కూడా విభేదాలు అయితే లేవు, అన్నీ సమగ్రంగా ఆలోచించుకొని సమన్వయంతో ముందుకెళ్తున్నాము. అలాంటి సమస్యలు అలాంటి వార్తలకు తావులేదంటున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పట్ల మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి పైన జరిగే విచారణలో విభేదాలు ఏమి లేవు, వాళ్ళంతా మేము అంటే సిపిఐగా జడ్జితో న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో జరపాలని కోరాము, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు విచారణ జరపాలనుకుంటున్నారు, వాళ్ళ మధ్య అక్కడ అవినీతి పైన విచారణ తప్ప ఎలా జరపాలనే దాని మీద అభిప్రాయమే లేవు, ఆ విషయాలకు తావు కూడా లేదంటున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎంపీ సీట్లలో కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఇవ్వన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే అలాగే సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్. ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవిత జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ దళిత రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. హైదరాబాద్ నాచారంలో నూతనంగా దళిత కన్వీనర్ నియమితుడైన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అని ఎద్దేవా చేశారు. ఈరోజు అంబేద్కర్ గారికి, మహనీయుడైన అంబేద్కర్ గారికి, రాజ్యాంగ పితామహుడు వారికి ఈరోజు గజమాల వేసి వారికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. సందర్భం ఏంటంటే ఈరోజు నాకు రేవంత్ రెడ్డి అన్న గారి బ్లెస్సింగ్స్ తోటి ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పరమేశ్వర్ రెడ్డి అన్న గారి వారి సపోర్ట్ తోటి ప్రీతమన్న గారి చేతిలో రాష్ట్ర దళిత కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా నాకు పదవి రావడం, మీరందరి సహసహకారాలతో పాటు నాచారం కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మా కృష్ణారెడ్డి అన్న గారు కానీ, రాజన్న గారు కానీ, రామరెడ్డి అన్న గారు కానీ, రగన్న గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేరున వీళ్ళందరి సహాయ సహకారాలతోటి నాకు ఈ పదవి రావడం చాలా సంతోషం. ఈ పదవి వచ్చిన మీ అందరికీ నా తరఫు నుండి నమస్కారం తెలియజేస్తున్నాను అన్న. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న మాట మాట్లాడదామని ఆలోచించినాను. నిన్నటి రోజు మన కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ, కవితమ్మ గారు కానీ, సారా కవితమ్మ గారు కానీ చాలా మాట్లాడుతారు. నిన్న మేము ఎమ్మెల్సీ మా ప్రొఫెసర్ కోదండరాం సార్కి ఇస్తే ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఆయనకి ఎందుకు ఇచ్చిరు అని ఆయన అనడం జరిగింది. నేనేమంటున్నా, ఆయన 2002-2003 నుండి కూడా ఒక జేఏసీలో ఉండి ప్రధానమైన పాత్ర పోషించి, ప్రధానమైన భూమిక పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కిరటాలుగా లేపినటువంటి మహానీయుడు, గొప్ప ఉద్యమకారుడు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఈయనకు ఎంత కడుపుమంట నాకు అర్థమవుతలేదు.
ఆయనకి ఇవ్వద్దన్నా ఆయనకి ఇవ్వద్దు అంటే అర్థం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల మీద అవమానపరిచినట్టే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దిల్సుఖ్ నగర్ బాగ్ కార్యవాహిక సుధామణి ఆధ్వర్యంలో నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు కోలాహలాలతో అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు ఒక్కతాటిపైకి చేరి తమ సమస్యలను చర్చించుకునేందుకు ఓ మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించామన్నారు. ఈ సమ్మేళనంలో 1200 మందికి పైగా మహిళలు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ రాకేష్ చౌహాన్, విశిష్ట అతిథి డాక్టర్ అనురాధ, ప్రధాన వ్యక్తిగా డాక్టర్ అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వీళ్ళందరూ కూడా మేము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం అంటే అందరినీ ఒక్క ఆదివారం ఇంతమంది మహిళలను మేము కలుపుతామా అన్న ఉద్దేశంలో మేము చాలా కంగారు పడినాము. కానీ చాలామంది వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను మేమందరినీ పిలిచాము. అన్ని రంగాలంటే ఇప్పుడు డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, తర్వాత టీచర్స్, లెక్చరర్స్, పీజీ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఒక ఘాట్లో కట్టేయాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళందరినీ పిలవడం అయింది. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి, ముఖ్య వక్తలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాలతోటి వచ్చిన మహిళలందరూ కూడా చాలా ప్రభావితులైనారు. చాలా మెచ్చుకుంటున్నారు. చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి మా మహిళామణులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టి దాదాపు ఒక 3 నెలల బట్టి మేము ఇదే పనిలోనే తిరుగుతున్నాము. అంటే ఒక్కొక్క ఏరియాకు కొంతమంది మహిళలను సమకూర్చుకొని ఒక గ్రూప్గా చేసి ఆ గ్రూప్ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇది సమాచారము, మేము అందరినీ కలుపుతున్నాము, మీరు రావాలి, మీ రంగాలలో ఉండేటటువంటి సాధక బాధకాలన్నీ కూడా మాకు తెలియజేయాలి. అంటే ఎవరు ఎటువంటి కష్టాలు పడుతున్నారో తెలియడం లేదు. ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళాడంటే వాడు కరెక్ట్గా, నా అమ్మాయి కరెక్ట్గా ఇంటికి వస్తుందా లేదా, ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు కూడా కంగారు పడేంత పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆ అమ్మాయి అంత బలహీనురాలా అన్న ఉద్దేశంలో వాళ్ళ యొక్క కామెంట్స్ అన్ని కూడా మేము తీసుకోవాలన్న దీంతో మేము ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కర్మన్ఘాట్లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో బ్రహ్మర్షి రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థ యజ్ఞంలో శ్రీ సర్వ సౌభాగ్య దేవత్రయ గీతా జ్ఞాన యజ్ఞం జరిగింది. చివరి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం కోసం, ప్రపంచ శాంతి కోసం కాశీ విశ్వనాథ స్వామి వారి దివ్య సన్నిధి కాశీ క్షేత్రం నుండి తీయబడిన ప్రత్యేక వనమూలికల చేత ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం శ్రీను, సురేష్ బాలరాజు ఆధ్వర్యంలో బ్రహ్మర్షి రాజేశ్వర శర్మ నేతృత్వంలో శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో 3 రోజులుగా చేస్తున్న యజ్ఞంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. లోక కళ్యాణార్థం, ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ యజ్ఞం వలన ప్రజలంతా బాగుండాలని, అందులో మనముండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ సాయినాథుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని ఆయన వివరించారు. అయితే ఒకరికి మంచి జరిగితే ఇంకొకరికి ఇబ్బందులు జరగడం బాధాకరమని, ఈ ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని సజ్జనర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రైలీ 2015వ జయంతి వేడుకల్లో సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సులలో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, త్వరలో 2375 కొత్త బస్సులను తీసుకుంటున్నామని, అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా ఫ్రీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే నిర్ణయము. దానివల్ల ఈరోజు చాలా మంది మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 45 రోజులు దాదాపు 12 కోట్ల మంది పైన మా బస్సులో ప్రయాణించారని చెప్పడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఒకరికి మంచి జరిగితే ఇంకోటి వాళ్ళకి డెఫినెట్లీ అది ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మన అందరూ కూడా అది ఇబ్బంది కలిగిందని చెప్పి కూడా నా దృష్టిని కూడా చెప్పడం జరిగింది. చాలా మంది మీలో ఉన్న వాళ్ళు కూడా నా మెసేజ్ ఇచ్చారు. కొంతమంది కలుగుతుంది, ఏదో చేయండి సార్, మీ హాయంలో చేయండి అని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలుసు, దాదాపు వచ్చే రోజు 2375 బస్సెస్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ ఒక బస్సెస్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మనకు కొంచెం వెసులుబాటు దొరుకుతుంది.
తలసేమియా వ్యాధి బాధపడుతున్న బాధితుల కోసం తమ వంతు సహకారం అందించాలని ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని హెల్తీ లైఫ్ మై బర్త్ రైట్ నిర్వాహకులు జగన్నాథ శాస్త్రి తెలిపారు. హబ్సిగూడలో తమ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. తమ సంస్థ ద్వారా ఇప్పటికే పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తదాన శిబిరం మొదటిసారిగా ప్రారంభించామని తెలిపారు. ఒకరోజే 500 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తామని తెలిపారు. తమ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. లైఫ్ మై బర్త్ రైట్ అనే ఎన్జిఓ నుంచి మేము చేసే వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే, మొట్టమొదట సమాజంలో ఉన్న వాళ్ళందరి మీద మనము ఒక 6 అంశాలని సెలెక్ట్ చేసుకుని వాటి మీద సర్వే కండక్ట్ చేయడము, ఆ తర్వాత అవేర్నెస్ కల్పించడం అన్నది ప్రధానంగా మనం పెట్టుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అదేంటంటే హెల్దీ ఫుడ్ గురించి, అలాగే హెల్దీ వాటర్ గురించి, హెల్దీ ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే హెల్దీ ఫిజికల్ హెల్త్ గురించి అని, మెంటల్ హెల్త్ గురించి అని, సోషల్ రిలేషన్స్ కోసము ఈ 6 అంశాల్లోనూ మొట్టమొదట ప్రస్తుతం ఉన్న వాళ్ళందరి యొక్క జీవన విధానం ఎలా ఉంది అన్నది సర్వే చేసి ఇంకా మెరుగ్గా వాళ్ళు ఉండడానికి దానికి తగ్గ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడ